హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ మీకు చూపిస్తున్నాను. మీరు ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మంచి పలావ్ చూపిస్తున్నాను. మీరు స్కిప్ చేశారంటే మిస్ అవుతారు. అంత క్లారిటీగా మంచిగా కొత్త వాళ్ళు కూడా చేసేలాగా నిదానంగా ఏమేమి వేయాలో మంచిగా క్లారిటీగా చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు ఒక మట్టి పాత్రలో చేస్తున్నాను నేను. చాలా మంచి ఫ్లేవర్, మంచిగా అసలు ఎంత టేస్ట్ ఉందంటే అంత బాగుంది. చెప్పడం కాదు, మీరు ఒక్కసారి ట్రై చేసి అప్పుడు కామెంట్ పెట్టండి. మట్టి పాత్రలో ఫస్ట్ స్టవ్ వెలిగించే ముందు ఆయిల్ వేసాక స్టవ్ వెలిగించాలి. ఎప్పుడైనా మట్టి పాత్ర పగిలిపోతుంది. నేను ఫస్ట్ ఆయిల్ వేసాను. ఒక 2 గరిటెలు ఆయిల్ వేసి తర్వాత స్టవ్ వెలిగించాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను పుదీనా మంచిగా ఒక నిండుగా 2 గుప్పెళ్ళ పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, కొత్తిమీర ఇంకా కావాలంటే వేసుకొని ఇంకో గుప్పెడైనా పిల్లలు తిన్నా మంచిది కదా పిల్లలకి. నేను ఇలా మిక్సీ వేసేస్తాను ఎప్పుడైనా పలావ్ దేంట్లోకైనా. అలాగే పచ్చిమిర్చి సరిపడా, నేను గ్రీన్ పలావ్ చేస్తున్నాను అందుకే కారం వేయను. పచ్చిమిర్చి సరిపడా వేస్తున్నాను. నేను 3 పావు కేజీల రైస్ తీసుకున్నాను. దానికి ఒక 10 పచ్చిమిర్చి వేసాను. ఈ స్పైసీ తక్కువ ఉన్నాయి, స్పైసీ ఉన్నాయి అయితే ఒక 5 వేసుకోండి. మంచిగా అన్నీ తుంచేసి వేసాను. అందులో ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, ఒక 10 పచ్చిమిర్చి, అలాగే 3 గరిటెలు కర్డ్ వేసాను. నేను ఈ సమ్మర్లో మట్టి పాత్రలో వంట చేస్తాను. అలాగే పెరుగు కూడా నేను మట్టి పాత్రలోనే తోడేస్తాను. నేను ఇంకా మట్టి పాత్రలో ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ చేస్తాను, వంటలు చేస్తాను చూడండి. ఇప్పుడు అది పక్కకు పెట్టేసి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఒకసారి పాత్ర హీట్ అయిందంటే మట్టి పాత్ర మంచిగా ఇంకా బాయిల్ అవుతాయి. హీట్ అయ్యే వరకే టైం పట్టిద్ది. మీరేం గ్యాస్ ఎక్కువ అవుతుందని అనుకోకండి, ఏం ఎక్కువ ఏం అవ్వదు. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, అలాగే బెండ పువ్వు అంటారు, స్టార్ ఫ్లవర్, అది వేసాను. అలాగే కొంచెం సాజీరా వేసాను, కొద్దిగా ఒక 1/2 స్పూన్ అలా వేసాను. నేను జీరా పొడి కూడా వేస్తున్నాను కాబట్టి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం మంచి స్మెల్ వస్తుంది. స్టార్ ఫ్లవర్ ఇలా బిర్యానీ ఆయిల్లో వేస్తే మంచి ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైనా ఆయిల్లో ఇట్లా వేయాలి స్టార్ ఫ్లవర్ వేసేసి. అలాగే 2 ఆనియన్స్ మీడియం సైజు మంచి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతలోగా మనము నిమ్మరసం వేయలేదండి, నేను మళ్ళీ నిమ్మరసం వేసి మిక్సీ పడుతున్నాను. ఒక నిమ్మకాయ, మంచిగా పెద్ద సైజు నిమ్మకాయ వేసి రసం తీసేసి అది మిక్సీ పట్టుకోవాలి మంచిగా. మనం కొత్తిమీర, పుదీనా పిల్లలు వేరేస్తారు కాబట్టి నేను ఎక్కువ శాతం మిక్సీ పట్టి వేస్తాను. మంచిగా కలర్ వస్తుంది, టేస్ట్ ఉంటుంది, పిల్లలు కూడా మంచిగా తినేస్తారు. ఏం ఏరడానికి ఏమి ఉండదు అందులో. నేను మసాలాలు కూడా ఎక్కువ శాతం పౌడర్ లాగా వేస్తాను. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒకవేళ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎక్కువ చేసి పెట్టాను, ఎప్పుడో రేర్గా చేస్తాను. నేను ఎక్కువ అప్పటికప్పుడే వేస్తాను చాలా వంటల్లో, మీరు చూస్తుంటారు. నేను ఇప్పుడు లేదు, ఆల్రెడీ పేస్ట్ ఉంది నాకు, తీసుకొచ్చాను నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, అందుకని పేస్ట్ వేసాను. లేకపోతే మీరు అందులో మనం మిక్సీ పడుతున్నాం కదా పుదీనా, దాంట్లోనే అల్లం కొంచెము వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసి ఒకసారి కలిపేసాను. ఇప్పుడు నేను వేసింది గరం మసాలా అండి, ఫ్రెష్గా ఇప్పుడే చేశాను. నేను ఎప్పుడు ఫ్రెష్గా చేసేస్తాను, ముందు చేసి ఏం పెట్టాను. నేను ఎప్పుడు పలావ్ చేస్తే అప్పుడు వేస్తాను, ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. అందులో ధనియాలు కూడా వేసాను, ఒక 4 స్పూన్లు ధనియాలు, అన్ని గరం మసాలా అన్నీ వేసాను. స్టార్ పువ్వు, బండ పువ్వు, బిర్యానీ ఆకు అన్నీ వేసి పౌడర్ లాగా చేసిన. అందులోనే జీరా వేసా, ఒక స్పూన్ మిరియాలు కూడా వేసాను నేను. ఎందుకంటే పచ్చిమిర్చి మిరియాలదే ఘాటు, ఇంకా ఏమి కారం వేయము. మిరియాలు ఒక స్పూన్ వేసాను, 3 పావు కేజీలకు ఒక టీ స్పూన్ మిరియాలు, అలాగే ధనియాలు, గరం మసాలా అన్నీ కలిసి పౌడర్ చేసి వేసాను. అది ఆయిల్లో వేస్తే మంచిగా ఫ్లేవర్ వస్తుంది, అందుకే ఫస్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేశాక ఇప్పుడు 5 టమాటాలు వేసాను. మంచిగా మీడియం సైజు, మరి చిన్నవి కాదు పెద్దవి కాదు. మంచిగా టమాటోస్ సన్నగా కట్ చేసుకోవాలి, త్వరగా మగ్గుతుంది. వేసి కొంచెం సాల్ట్ వేస్తే మంచిగా త్వరగా మగ్గిపోతుంది. చూడండి, మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం అడుగంటుతుంది ఎక్కువసేపు ఉంచితే, డ్రైగా ఉంటే అడుగంటుతుంది. అందుకని అప్పుడప్పుడు కలుపుతుండాలి. వాటర్ ఉన్నప్పుడైతే ఏం కాదు. కానీ చూడండి, నేను పేస్ట్ చేశాను కదా, మంచిగా మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చేసుకొని మొత్తం అందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కర్డ్ కంపల్సరీ వేసుకొని పలావ్ కదా బాగుంటుంది. మీరు అంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇంకో విధంగా ఏంటంటే కొంచెం కొబ్బరి కూడా మిక్సీకి వేసి వేసుకోవచ్చు పెరుగు ప్లేస్లో.
అది ఎప్పుడైనా చూపిస్తాను. అలా చాలాసార్లు చేశాను నేను నా పలావ్ రెసిపీస్లో చూడండి. ఇప్పుడు కర్డ్ వేసాను, ఎగ్ పలావ్ కాబట్టి. వెజిటేబుల్లో అయితే అలా వేస్తాను. ఇప్పుడు పక్కకి ఒక ప్యాన్ పెట్టుకున్నాను చిన్నది. అందులో ఎగ్స్ ఫ్రై చేసి వేస్తున్నాను. డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. మంచిగా ఇది అయితే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది, చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పొడి వేసి మంచిగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తున్నాను. కొంచెం చిల్లీ పౌడర్ కూడా కొద్దిగా వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా పైన లేయర్ అంతా ఫ్రై అవుతే మంచిగా టేస్టీగా ఉంటుంది ఎగ్. అందుకని అలా ఫ్రై చేస్తున్నాను. మంచిగా అవి ఫ్రై అయ్యే వరకు అలాగే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మంచి ఆయిల్ పైకి వచ్చింది. మనం వేసిన పేస్ట్ అవన్నీ మంచిగా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చింది, అంటే పచ్చివాసన అంతా పోయినట్టు. ఇప్పుడు కొంచెం వేయించిన ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను. నేను ఆల్రెడీ ధనియాలు గరం మసాలాలు వేసి మిక్సీ పట్టాను కదా, అవి పచ్చివి 4 స్పూన్లు. ఇప్పుడు వేయించింది ఒక స్పూన్ వేసాను. అలాగే సాల్ట్ వేసాను. నేను రాళ్ళుప్పు ఎక్కువ వాడతాను. ఇప్పుడు అది రాళ్ళుప్పు వేసి సరిపడా కొంచెం ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టాను. అది ఉప్పు కొంచెం కరిగే వరకు. ఇప్పుడు చూడండి అక్కడ ఫ్రై అవుతున్నాయి ఎగ్స్. ఇప్పుడు అందులో ఎగ్స్ ఫ్రై అయ్యాయి కదా, అందులో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి, బాగుంటుంది. మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. అడుగంటుతుంది చెప్పాను, కొద్దిగా కలుపుతుండాలి. ఇప్పుడు మంచిగా కలిపాం కదా. ఇప్పుడు మనం ఆ గుజ్జు ఒక గ్లాస్ అంత అవుతుంది. మనం దాంతో కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 3 గ్లాసెస్కి 1.5 చొప్పున వాటర్ వేస్తున్నాను. ఒక గ్లాస్ ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి, అంటే 5.5 అవుతుంది. ఆల్రెడీ గుజ్జు ఉంది కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు 3 గ్లాసెస్కి 4.5 వాటర్ వేయాలి. మనం కుక్కర్లో మనం అలా చేసుకుంటే అలా. ఇప్పుడు ఆల్రెడీ గుజ్జు ఉంది కదా, నేను ఇది కుండలో మట్టి పాత్రలో చేస్తున్నాను కాబట్టి మనం ఒక గ్లాస్ ఎక్కువ వేసుకోవాలి. కుక్కర్లో అయితే వాటర్ ఎక్కువ పట్టదు. ఇది మట్టి పాత్ర, తొందరగా వాటర్ పీల్చేస్తుంది కాబట్టి. ఇప్పుడు నేను ఆల్రెడీ గుజ్జు ఒక గ్లాస్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు 4.5 వాటర్ వేసాను. ఆల్రెడీ అది ఉంది. 5.5 అవుతుంది వాటర్ మొత్తము. మనం గుజ్జును కూడా కౌంట్ చేసుకోవాలి. కుక్కర్లో కూడా గుజ్జును కౌంట్ చేసుకొని మనము 4.5 వాటర్ వేస్తాం కాబట్టి ఒక 4 వేసుకుంటే సరిపోతుంది కుక్కర్లో అయితే. దీనికి ఇప్పుడు 5.5, ఒక గ్లాస్ ఎక్కువ పడుతుంది. అలా వేసుకోండి మీరు. రైస్ని బట్టి కూడా వేసుకోవచ్చు. మనం రైస్ కొన్ని బాగా పాత పడితే 2 గ్లాసెస్ వరకు వేయాలి వాటర్. కొత్తవి అయితే తక్కువ వేస్తారు. అలా వేసుకోండి. నేను క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా మరిగిపోయింది బాగా. సాల్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసి ఇంకా మీకు పట్టిద్ది అంటే వేసుకోండి. ఇప్పుడు మొత్తం రైస్ నేను 3 గ్లాసెస్ రైస్ వేస్తున్నాను. 3 గ్లాసెస్కి 4.5 వాటర్ వేసాను. ఆల్రెడీ గుజ్జు ఒక గ్లాస్ అవుతుంది, 5.5 అయింది. మంచిగా అవుతుంది మీకు. ఇప్పుడు ఇంకా పలుగ్గా ఉండదు, మంచిగా స్మూత్గా బాగా అవుతుంది రైస్. కుక్కర్లో అయితే మాత్రం మీరు గుజ్జుతో సహా 4.5 రావాలి వాటర్. ఇప్పుడు నెయ్యి వేసాను. ఫస్ట్ కొంచెం నెయ్యి ఎందుకు వేస్తున్నానంటే మంచి మనకి రైస్కి బాగా పడుతుంది వాటర్లో మరిగినప్పుడు, అప్పుడు మంచిగా అవుతుంది రైస్. తర్వాత మళ్ళీ కొంచెం వేస్తాను పైన. ఇప్పుడు మంచిగా దగ్గరికి అయ్యే వరకు బాగా మంచిగా ఉడికించుకోండి. చూడండి మంచిగా దగ్గరికి అయింది. ఇప్పుడు మనం దమ్కి వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ డైరెక్ట్ అలాగే పాత్ర పెడితే ఖచ్చితంగా అడుగంటుతుంది. అందుకే మనం ఇప్పుడు పెనం పెట్టి తర్వాత మనం పాత్ర పెడదాము. నేను ఎగ్స్లో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసాను. అలాగే స్టవ్ ఆఫ్ చేసి పెట్టాను. ఆ వేడికి మగ్గిపోతుంది ఆకు. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని మంచిగా ఆ ఎగ్స్, ఫ్రై చేసిన ఎగ్స్ మొత్తం పైన మంచిగా గార్లిష్ లాగా చేసుకుందాము. కొంచెం లోపలికి పెట్టేసుకుందాం కొద్దిగా. మనం వాటర్లో వేస్తే మళ్ళీ ఎగ్స్ అంతా మళ్ళీ విరిగిపోయినట్టు అలా అవుతుంది. అందుకే పైన పెట్టి కొంచెం ప్రెస్ చేస్తే మంచిగా లోపలికి వెళ్ళి ఆ ఫ్లేవర్, రైస్ ఫ్లేవర్, ఎగ్ ఫ్లేవర్ రైస్కి అలా మంచిగా పడుతుంది. చూడండి ఇలా పెట్టేసుకోవాలి మొత్తము. కొంచెం ప్రెస్ చేసినట్టు లోపల పెట్టేసుకొని మనం ఇప్పుడు పెనం మీద పెట్టేసుకోవాలి. చాలా సూపర్గా వచ్చిందండి. అసలు ఎంత బాగుందంటే చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి మట్టి పాత్రలోనే చేసుకోండి. నేను చెప్తున్నాను కదా, ఆ ఫ్లేవరే వేరే అసలు. ఆ టేస్ట్, ఆ ఫ్లేవరు అసలు ఎంత మంచి ఫ్లేవర్ ఉందో. కొంతమంది మట్టి స్మెల్ వస్తుంది అది అంటే అసలు ఏమీ రాదు. మంచి సీజనింగ్ చేయాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సీజనింగ్ మంచి చేయాలి. సీజనింగ్ మంచి చేసుకుంటే ఏ స్మెల్ రాదు. మంచిగా వాష్ చేసుకోవాలి. ఎలా వాష్ చేయాలి, ఎలా సీజనింగ్ చేయాలో మీరు కామెంట్లో అడగండి, నేను మంచిగా చూపిస్తాను. ఇప్పుడు మంచిగా పెనం పెట్టి మంచిగా దమ్కి వేసుకోవాలి. పైన ఇలా ఒక వెయిట్ పెట్టేసుకుంటే మంచి దమ్కి అవుతుంది. 10 మినిట్స్ అలా దమ్కి వేసుకోండి మీరు. స్లోగా ఫ్లేమ్
స్లోగా పెట్టుకొని మంచిగా దమ్కేసుకుంటే మంచిగా పొడి పొడిలాడుతూ మంచిగా సరిపోతుంది. వాటర్ ఆ రైస్ అంతా కరెక్ట్గా మంచిగా సెట్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఒక 10 మినిట్స్ అలా పెట్టాను. 10 మినిట్స్ తర్వాత మనం ఒకసారి చూసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఎంత పొడి పొడిగా మంచి సరిపోయింది. చాలా మంచి టేస్టీ తోటి వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి పలావ్ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. మీరు మట్టి పాత్రలో కంపల్సరీ ఒక్కసారైనా ట్రై చేయండి ఇలా. బాయ్ ఫ్రెండ్స్.